బలవంతుడితో స్నేహం. ఒక అడవిలో ఒక సింహం, ఎలుగుబంటి, నక్క ఉండేవి. ఒకరోజు అవి మూడు ఒక ఒప్పందం చేసుకున్నాయి. మనం ముగ్గురం ఎప్పుడూ ఒకరికి ఒకరు అండగా ఉండాలి. మన మీద ఎవరైనా దాడి చేస్తే ముగ్గురం కలిసి దానిని తిప్పికొట్టాలి. అలాగే మనం ఎవరి మీదనైనా దాడి చెయ్యాలంటే ముగ్గురం కలిసే దాడి చెయ్యాలి. మనం ముగ్గురం ఏ జంతువుని చంపినా దానిని ముగ్గురం సమానంగా భాగాలు వేసుకుని తినాలి. ఓ, ఇది చాలా బాగుంది. మాకు ఇష్టమే. ఒకరోజు ముగ్గురు వేటకు వెళ్లి ఒక జింకని వేటాడి చంపాయి. నక్క ఆ జింక మాంసాన్ని 3 భాగాలు చేసి సింహం ముందు పెట్టింది. దీంట్లో ఒక భాగం నాది. జంతువుని చంపేటప్పుడు మన ముగ్గురిలో బలవంతుడిగా ఎక్కువ బాధ్యత నాకే ఉంటుంది. కాబట్టి ఈ 2వ భాగం కూడా నాదే. ఈ అడవికి రాజుని నేనే కాబట్టి ఈ 3వ భాగం కూడా నాదే. సింహం మొత్తం 3 భాగాలు తినేసింది. కాబట్టి పిల్లలు, మన స్థాయి వాళ్లతోనే స్నేహం చేయాలి, బలవంతులతో స్నేహం చేయకూడదు. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి. టాటా.